గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన తెలంగాణ కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ్య హత్య కేసులో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సెటిల్మెంట్ ఉంది, సెట్ చేయాలని అమ్మాయిని ఎరగవేసి ఎల్లయ్యను హత్య చేసిన శ్రీకాంతాచారి అలియాస్ శ్రీకాంత్ రాజు పోలీసులను, కోర్టును తప్పుద్రోవ పట్టించాడు. జగ్గయ్యపేటలో ఎల్లయ్యను హత్య చేసి విశాఖ బీచ్ లో డెడ్ బాడీ మాయం చేశానని లొంగిపోయాడు శ్రీకాంతాచారి. కానీ బుధవారం వేదాద్రి దగ్గర ఎల్లయ్య మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మే 16 నుంచి రోజుకో మలుపు తిరుగుతున్న ఈ మర్డర్ మిస్టరీ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట మండలం యల్కారానికి చెందిన వడ్డే ఎల్లయ్య మాజీ నక్సలైట్. ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో పరిచయమైన తాడూరి శ్రీకాంత్ రాజుతో స్నేహం కుదిరింది. ఇద్దరు ఒకేసారి జనజీవన స్రవంతిలో కలిశారు. స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించిన ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పుడప్పుడు ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడేవాడు. బాలెంల మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్య కేసులలో ప్రధాన నిందితుడిగా ఎల్లయ్య జైలుకెళ్లి వచ్చాడు. సరిగ్గా ఏడాది క్రితం బయటికి వచ్చిన ఎల్లయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఈ విషయంలో తన సహచరుడైన శ్రీకాంత్ రాజుతో విభేదాలు వచ్చాయి. ఎల్లయ్య కంటే ఎక్కువ నేర చరిత్ర కలిగిన శ్రీకాంత్ రాజు ఎలాగైనా ఎల్లయ్యను మట్టుబెట్టాలని చూశాడు. అందుకు సినిమా లెవెల్లో ప్లాన్ చేశాడు. అందుకోసం ఒక జంటను కూడా సెట్ చేశాడు. ఏప్రిల్ 18వ తేదీ ముహూర్తం ఫిక్స్ చేశాడు. సహజీవనం చేస్తున్న దంపతులుగా హైదరాబాద్ కు చెందిన అపర్ణ, సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ ను ఎల్లయ్యకు పరిచయమయ్యేలా చేశాడు. నన్ను మోసం చేసి శ్రీనివాస్ 20 లక్షలు లాక్కెళ్లాడు. ఎలాగైనా ఇప్పించాలని అపర్ణ ఎల్లయ్యను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన ఎల్లయ్య శ్రీనివాస్ ని బెదిరించి డబ్బులు ఇచ్చేలా సెట్ చేశాడు. కానీ ప్లాన్ లో భాగంగా శ్రీనివాస్ ఏపీలోని జగ్గయ్యపేటకు వస్తే క్యాష్ ఇస్తానని నమ్మించాడు. అపర్ణ ఎల్లయ్యను తీసుకుని సూర్యాపేట నుంచి జగ్గయ్యపేటకు ఎల్లయ్య కారులో వచ్చింది. ప్లాన్ ప్రకారం ఎల్లయ్యను శ్రీకాంత్ రాజు తన అనుచరులతో కలిసి చంపేశాడు. జగ్గయ్యపేట పిఎస్ లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఎల్లయ్య ఆచూకీ కోసం పోలీసులు బృందాలు తీవ్రంగా శ్రమించాయి. మే 1 వరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు పోలీసులు. కానీ అనూహ్యంగా శ్రీకాంతరాజు సూర్యాపేట తహసీల్దార్ ఎదుట లొంగిపోయాడు. ఏప్రిల్ 19వ తేదీన ఎల్లయ్యను జగ్గయ్యపేట అద్దె రూమ్ లో కొందరు అనుచరులతో కలిసి చంపేశానని ఒప్పుకున్నాడు. ఎలాంటి క్లూస్ దొరకకుండా డెడ్ బాడీని, అలాగే హత్యలో పాల్గొన్న వారందరి దుస్తులను, ఎల్లయ్య మృతదేహాన్ని చేపలు తరలించి ఐస్ బాక్స్ లో పెట్టి వైజాగ్ బీచ్ లో సముద్రంలో కలపానని చెప్పాడు. దీంతో పోలీసులు ఎల్లయ్య డెడ్ బాడీ కోసం సముద్రంలో మంగళవారం వరకు వెతుకుతూనే ఉన్నారు. ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంతో కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు శ్రీకాంత్ తో పాటు హత్యలో పాల్గొన్న వారిని తమదైన శైలిలో విచారించారు. బుధవారం ఎల్లయ్య మృతదేహాన్ని కనిపెట్టారు. జగ్గయ్యపేట మండలం వేదాద్రి బండిపాలెం మధ్య అడవి ప్రాంతంలో సగం కాల్చి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీశారు. కుటుంబ సభ్యులను పిలిపించి ఎల్లయ్య డెడ్ బాడీనని నిర్ధారించారు. పోస్ట్ మార్టం అనంతరం వారికి అప్పగించారు. మే 19న మృతి చెందిన ఎల్లయ్య అంత్యక్రియలు స్వగ్రామమైన ఎల్కారంలో బుధవారం పూర్తి చేశారు. ఏది ఏమైనా ఇద్దరు ప్రాణ స్నేహితులు డబ్బుల కోసం విరోధులుగా మారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.